తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు చెల్లించుకుంటామండి. కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాల్ని ఆలోచిద్దాం. మనందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకున్నాం. దానికి ఒక కారణం, వాటిలో ఒక కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకు కూడుకున్నాం దేవుని సన్నిధిలో? ఆరాధించడానికి పర్యాయ పదాలు ఏమైనా ఉన్నాయా? పర్యాయ పదాలు మొరొక్కుట, సాగిలపడుట, స్తుతించుట, కీర్తించుట, సేవించుట. అయితే దేవునిని ఆరాధించే క్రమంలో దేవుణ్ణి సేవించుట, దేవుని మహింపరచుట, ఇవన్నీ కూడా వస్తాయి. కొద్దిసేపు దేవునిని సేవించుట అనే అంశాన్ని గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవునిని సేవించుట అంటే దేవుని యొక్క సేవ చేయడం. దేవుని సేవ అనగానే మనకేం గుర్తు వస్తుందండి? సువార్థికులకు సంబంధించింది, అదే ప్రీచర్కి సంబంధించింది, పాస్టర్కి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవలో పాలుభాగస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించబోయే అంశము ప్రతి ఒక్కరికి సంబంధించింది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొదటగా 100వ కీర్తన 2వ చరణం చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి. అది ఎలా రావాలంట? ఉత్సాహగానం చేయొచ్చు. దిగులు పడుతున్న మొహాలతో రావాలా? లేదు, ఉత్సాహగానం చేయొచ్చు అంటే ఆనందంతో. అంటే దేవుని సేవించడం అనేది ఎంత ఉన్నతమైన విషయం అన్నది మనకు అర్థమైతే అంత ఆనందంగా దేవుని సన్నిధికి వస్తాం. లేదంటే ఎవరి ప్రోద్బలంతోనో ఎవరో మనల్ని బలవంతంగా నెట్టుతున్నట్టుగా మొహాలు దిగులుగా పెట్టుకొని వస్తున్నామంటే దేవుని సేవించడం మనకి ఇష్టం లేదు, లేకపోతే దాని విలువ మనకి తెలియలేదు. సరే, ఇకనన్నా తెలుసుకొని ఆనందంతో దేవుని సేవించడానికి ప్రయత్నం. అంటే ఇప్పుడు చేయట్లేదని కాదు, దాని విలువ తెలిస్తే ఇంకా ఉత్సాహంతో దేవుణ్ణి మహింపరచడానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ దేవుని సేవించండి అంటున్నాడు. ఉత్సాహంతోనూ ఆనందంతోనూ దేవుణ్ణి సేవించండి అంటున్నాడు. సరే, ఇక్కడ మరి దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి అని చూసినట్లయితే, మొట్టమొదట దేవుడు ఆయన సన్నిధికి మనల్ని రప్పించుకున్నాడు. దానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు ఏ పని కూడా చేయడు. దేవుడు ఆయన సన్నిధికి మనల్ని ఎందుకు రప్పించుకున్నాడంటే ఆయన్ను సేవించడానికి, ఆయన మన చేత సేవింపబడ్డానికి. ఎలా సేవింపబడ్డానికి? మనం ఎలా సేవించాలి దేవుని అంటే, దేవుడు కోరుతున్నాడు విధేయతతో, భయభక్తులతో, ప్రేమతో, హృదయపూర్వకముగా దేవునిని సేవించాలనేది ఆయన యొక్క ఆకాంక్ష. దేవుడు మన నుంచి కోరుతున్నాడు. దేవుని యందు విధేయత కలిగి అంటే దేవునికి లోబడి, ఆయనను ప్రేమిస్తూ, ఆయన యందు భయభక్తులు నిలిపి అంటే ఒక క్రమశిక్షణ కలిగి, మనఃపూర్వకంగా ఏదో చేస్తున్నామన్నట్టుగా మొక్కుబడిలా కాకుండా, ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా, భౌతికంగా కాకుండా మనఃపూర్వకంగా దేవునికి మనం సేవ చేయాలి, దేవుని సేవించాలన్నది దేవుడు మన నుంచి కోరుతున్నాడు. సరే, ఆ విషయాలను బలపరుస్తూ బైబిల్లో కొన్ని విషయాలు మనకి తెలపడ్డాయి. ఆ విషయాలు ఒకసారి ఆలోచిద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదు. అంటే ప్రతిఫలం చెప్తున్నాడు. యెహోవానే సేవించాలి, సేవిస్తే ఈ ప్రతిఫలాలు మీకు కలుగుతాయని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడండి. ఏమన్నా ఇక్కడ ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తూ అక్కడ చెప్పబడిన విషయం యెహోవానే సేవించవలను. ఇక సెకండ్ థాట్ లేదు, సెకండ్ ఆప్షన్ అనేది
లేదు. మరి ఈరోజు మనకుందా? మనకు కూడా లేదు. లోకంలో మనం చాలామందిని చూస్తుంటాం. అంటే నేను చూసి, మరి మీరు చూసారో లేదో తెలీదు, నేను చూశాను. నాకు ఒక ఆవిడ బంధువు అవుతుంది. అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మూలని, ఒక నిర్దేశింపబడిన ఒక మూలని కొన్ని పటాలు, చిత్రపటాలు ఉన్నాయి. ఒక 10 రకాలు ఉంటాయి. బా, ఇన్ని పెట్టావు, ఇంకా అసలు నువ్వు లోకంలో అసలు దేన్ని కూడా వదిలినట్లేవు కదా అని అడిగా. అంటే ఏం చేస్తావురా, ఒకరు కాకపోతే ఒకరైనా నా మొర ఆలకించి కాస్త నన్ను కనికరిస్తారేమో, కరుణిస్తారేమో. అంటే ఏదో లాటరీ టికెట్ తీసినట్టుగా అనిపించింది. కానీ అలా లాటరీ టికెట్ లాగా దేవుని సేవించే ఆప్షను మనకు లేదు. ఒక్కటే ఆప్షన్. అంటే అది మనకి నిజానికి ధన్యత. ఒక్కడే దేవుడు. అలాగా దేవుని సేవించే విషయంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఆజ్ఞాపిస్తూ యెహోవానే సేవింపవలెను అదే విషయాన్ని బలపరుస్తూ యేసుప్రభు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4:10. ప్రభువగు నీ యెహోవాను మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. యెహోవాను మాత్రమే సేవింపవలెను. ఇది యేసుప్రభు వారు చెప్తున్న మాట. అంటే సాతాను యేసుప్రభు వారిని అరణ్యంలో శోధిస్తున్నప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపడమము వీటన్నిటితోని శోధిస్తూ అక్కడ సాతాను యేసుప్రభు వారిని శోధించడం జరిగింది. శోధిస్తున్నప్పుడు సాతాను పొమ్ము, ప్రభువుకు నీ యెహోవాను మాత్రమే సాగిలపడి ఆయన మాత్రమే సేవించాలి అని చెప్పబడిన మాట. అంటే ఇక్కడ యేసుప్రభు వారు కూడా దాన్ని బలపరుస్తున్నారు. యెహోవాను మాత్రమే సేవించాలి. ఇది మనకు సలహా కాదండి, ఆజ్ఞ. యెహోవాను మాత్రమే సేవించాలి. ఆయన మాత్రమే పూజార్హుడు, స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు. కాబట్టి ఆయన మాత్రమే సేవించాలి. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, లూకా 16:13. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు. అంటే ఇక్కడ మనం ఒక యజమాని ఎంతమంది పని వాళ్ళని పెట్టుకుంటాడండి, ఎంతమందినైనా ఉన్న పనిని బట్టి. కానీ ఒక పనివాడు ఎంతమంది యజమానులకి పనివాడిగా ఉండగలడు? ఒక్కడే యజమానికి అతను పనివాడిగా ఉండగలడు. ఒకవేళ ఇద్దరు యజమానులు ఉన్నారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆ ఇద్దరు యజమానులు ఒకే దగ్గర ఉన్నారు, చావగొడతారు. ఒకరు ఆ పని చేయమంటే ఇంకొకరు ఈ పని చేయమంటారు. ఆ పని చేయబోయేలాగా ఇంకో పని చెప్తుంటారు. అది చేద్దామంటే ఈ పని చెప్తారు. ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి? చేయగలడా? ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. అలాగే మనము దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేము. అంటే ఎంత వ్యత్యాసం ఒకసారి చూడండి. దేవుని ఒకవైపు పెడితే ఈ లోకం, సిరి అంటే అన్ని ధనము, ఆస్తులు, లేకపోతే చరస్థిరాస్తులు, బంగారము, నగ నట్ర, ఇవన్నీ ఇళ్ళు, ఇవన్నీ ఒకవైపు భౌతిక సంబంధమైనవన్నీ ఒకవైపు, దేవుడు మాత్రం ఒకవైపు. అయితే నువ్వు దేవునైనా సేవించాలి, లేదంటే సిరినైనా. రెండిట్లో ఒకదానికే దాసులుగా ఉండగలరు. ఉదాహరణకు అనుకుందాం, పెద్దలు ఒక మాట అంటారు, 2 పడవల మీద కాలు పెట్టొద్దు అంటారు. అంటే 2 ఆలోచనలు ఉండకూడదు. 2 ఆలోచనలు ఏం చేస్తాయంటే మనిషిని సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. ఎటు కాకుండా చేస్తాయి అన్నమాట. సరే, ఒకవేళ అనుకుందాం 2 పడవల మీద కాలు పెట్టాం. 2 పడవల మీద కాలు పెట్టాం. ఆ పడవ, ఒక పడవ అటు ఒక పడవ ఇటు వెళ్ళింది. అప్పుడు ఎడమవైపు పడవ మీద పడతామా, కుడివైపు పడవ మీద పడతామా? మధ్యలో పడిపోతాం. అంటే ఎటు కాకుండా పోతాం అనమాట. రెండో ఆప్షన్ ఉంటే, అంటే సెకండ్ థాట్ ఉందంటే అంత ప్రమాదమైంది మన జీవితంలో. దేవుడనే కాదు,
ఏ విషయంలో సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంకా అట ఇట అనే ఆలోచించకూడదు. అలాగే దేవుని సేవించాలంటే దేవుణ్ణే సేవించాలి, మళ్ళీ సెకండ్ థాట్ రాకూడదు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దేవునికి సిరిగిని దాసులుగా ఉండనేరరు, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ విషయం మనం ఆలోచించాలి. అలాగే ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. దేవునికి సేవ చేయాలంటే ఎలా చేయాలండి? ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా సేవ చేయడి అంటాడు. అందుకంటే ఒకరి బలవంతాన సేవకి రాకూడదు. సహోదరులు బాప్తిజం ఇచ్చేటప్పుడు ఒక మాట అడుగుతారు, మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా, బలవంతం చేశారా అని అడుగుతారు. అది ఒట్టి మాటేనా, లేకపోతే నిజంగా బలవంతం చేసి వెనకాల నుంచి ఊరికే మాట అడుగుతున్నారు? బాప్తిజం ఇచ్చే ముందు ఈ మాట అడుగుతారు. లేదు వాళ్ళ కోసం తీసుకుంటున్నానండి అంటే ఇస్తారండి బాప్తిజం? ఇవ్వరండి, అది చల్లదు. కాబట్టి దేవుని సేవలోకి వచ్చాం అంటే క్రైస్తవ్యాన్ని అంగీకరించేటప్పుడు ఇదంతా మనం ఎలా చేయాలి? ఒకరి ఫోర్స్ మీద చేయకూడదండి, మనఃపూర్వకంగా చేయాలి. దేవుని సేవ అనేది మనఃపూర్వకంగా మనంతటా మనం నిర్ణయం తీసుకొని చేయాల్సింది. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 28-29 వచనాలు చూసినట్లయితే, హెబ్రీ 12:28-29, మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము, వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. దేవుడు ఎలాంటి వాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి సేవ ఎలా చేయాలంటే ప్రీతికరమైన సేవ చేయాలి. ఎవరికి ప్రీతికరమైన? మనకు ప్రీతికరమైందా, దేవునికి ప్రీతికరమైందా? దేవునికి ప్రీతికరమైంది. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే అది ఎలాంటిది అయి ఉండాలి? మన ఇష్టానుసారమైంది అయి ఉండాలా, లేకపోతే దేవుని నీతిని అనుసరించింది అయి ఉండాలా? అంటే దేవుడు చెప్పినట్లుగా ఆ సేవని జరిగించాలి. దేవుని క్రమం ఒకటి ఉంటుంది ప్రతి దాంట్లో. ఆ క్రమాన్ని అనుసరించకపోతే చాలా ప్రమాదకరం. ఒకసారి పాత నిబంధనలో దేవుని క్రమాన్ని అనుసరించే విషయంలో చిన్న అలక్ష్యమో లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదో వాళ్ళు అన్యాజ్ఞని తీసుకొచ్చినందుకు ఇంకా దాన్ని అంటించబోయారు. నాదాబు అబీహులు దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేసి మొట్టమొదటి యాజకులు వాళ్ళు. అంటే దేవుని దగ్గర ఎలా ఉంటుందంటే దేవుని నీతిని అనుసరిస్తేనే అది దేవునికి ప్రీతికరము, లేదంటే అది అంగీకరించబడదు. దేవుని చేత తృణీకరించబడడానికి మనము క్రైస్తవ్యంలోనికి రాలేదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని యొక్క లక్షణాల్లో ఒకటి దేవుని యొక్క ఉగ్రత, అది కూడా పవిత్రమైనది. మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు, కానీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చు వారమై మనము దేవుని యొక్క సేవ చేయబద్ధులమై ఉన్నాము. ఇక్కడ దేవునికి ప్రీతికరమైన సేవ ఎలా చేయాలంటే అండి, వినయ భయభక్తులతో, అంటే దేవునికి లోబడి చేయాలండి. ఎవరినో మెప్పించడానికి చేయకూడదు, అది దేవుని చేత అంగీకరించబడదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా యెహోవాను సేవించుడి అని బలపరుస్తూ బైబిల్లో ఆయా సందర్భాల్లో చెప్పబడిన విషయాలు. మరి దేవుణ్ణి ఎలా సేవించాలి అన్న విషయాన్ని ఆలోచిస్తే రెండో కీర్తన
11వ చరణం చూసినట్లయితే రెండు భయభక్తులు కలిగి 2వ కీర్తన 11వ చరణము. భయభక్తులు కలిగి యెహోవాను భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆ, ఇక్కడ భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అంటున్నాడు. ఎలా యెహోవాను సేవించాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఇందా చెప్పుకున్నాం కదా, ఏదో చేస్తున్నావులే, ఎలాగో అలా చేస్తున్నావులే అంటే కుదరదు. మరొక మాట ఉంది, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి దేవుని సేవ చేసేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని మహింపరిచేటప్పుడు, ఆయన కీర్తించేటప్పుడు, ఆయన్ని గణపరిచేటప్పుడు, ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు భయభక్తులతో ఆయన్ని సేవించాలి. ఇక్కడ ఒక మాట అన్నాడు, గడగడ వణుకుచు సంతోషించుడి అంటున్నాడు. గడగడ వణుకుతూ మళ్ళీ సంతోషించడం ఎలా అండి? గడగడ వణుకుతూ మళ్ళీ సంతోషించడం ఎలా అంటే, నేను సంపూర్ణంగా దేవునికి లోబడ్డానంటే దానిలో నాకు సంతోషం లభిస్తుంది. దేవునికి సంపూర్ణంగా నేను లోబడ్డాను అని నా మనస్సాక్షి నన్ను అభినందించిందంటే నేను ఖచ్చితంగా దాని యందు నేను సంతోషిస్తాను. అంటే మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది, నువ్వు ఈరోజు ఈ విధంగా ఆరాధించావు, సంపూర్ణ మనసుతో నువ్వు ఆరాధించలేదు అని కొన్నిసార్లు మన మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏదో ఒక రోజు మనం సమయానికి వచ్చి దేవుని ఆరాధించే క్రమంలో అన్ని విషయాల్లోని పాలుపంపులు పొందుకున్నాం, మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించినట్లయితే అప్పుడు అదే మనస్సాక్షి మనల్ని అభినందిస్తుంది. అప్పుడు ఆ సంతోషం అనేది మనకి కలుగుతుంది. అలాగే అంటే దేవుణ్ణి భయభక్తులతో ఆయన్ను సేవించాలి. అలాగే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించాలి. ఇక్కడ దేవుణ్ణి ఎలా సేవించాలంట? హృదయపూర్వకంగా, ఒక్క మాటలో చెప్పాలంటే హృదయపూర్వకంగా సేవించండి అంటాడు. దానికి కొన్ని విషయాలు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించుడి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటుంది. మొదట మనం చెప్పుకున్నాం కదా, ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. దేవునికి భయపడి ఉండాలి, ఆయన మార్గాన్ని అనుసరించాలి, ఆయనను ప్రేమించాలి, మనస్ఫూర్తిగాను మనపూర్వకంగాను హృదయపూర్వకంగాను ఆయన్ను సేవించాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. ఇది అలాగే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, మొదటి సమూయేలు 7:3. సమూయేలు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళిన ఎడల యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళకి సమూయేలు ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. ఈరోజు మనకివ్వబడుతున్న ఆజ్ఞ ఏంటంటే, దేవుని తట్టు మన హృదయములను త్రిప్పి మీరు మళ్ళుకొని మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పి ఆయనను సేవించుడి అంటున్నాడు. దేవుని తట్టు మన హృదయాన్ని తిప్పాలి. ఇక్కడ కూర్చున్నాము, ఎక్కడో ఆలోచిస్తే మన హృదయాలు దేవుని తట్టు త్రిప్పినట్టేనా? కాదు. ఇక్కడ కూర్చుని కూడా దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా మన చింత ఎక్కడో ఉంటే, మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు అవన్నీ గుర్తొస్తుంటే దేవుని మనం హృదయపూర్వకంగా సేవిస్తున్నట్టేనా? కాదు. కాబట్టి దేవుని దగ్గర ఉన్నామంటే, దేవుని సన్నిధిలో ఉంటే మన హృదయాన్ని ఆయన తట్టు త్రిప్పి ఆయనను సేవించాలి. అంటే అన్ని విషయాల్లోనే అంతే.
ప్రతి విషయంలో దేవుని సేవించే విషయంలోనూ, అలాగే మిగతా పనుల్లో కూడా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మిషన్ దగ్గర పనిచేస్తున్నాను. మిషన్ దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను ఎక్కడో ఆలోచిస్తూ ఇలా చేయి పెట్టా, ఏమవుతానండి? లాక్కొని అవతలకి ఏడ్చి కొడుతుంది, కాలో చెయ్యో ఎరుగుద్ది, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు, కనెక్షన్ ఇస్తున్నాడు, వైర్ కనెక్షన్ ఇస్తున్నాడు, ఏదో ఆలోచించుకుంటూ ఇచ్చాడు అనుకోండి, ఏమవుతాడు? షాక్ కొట్టి పోతాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు, ఏమవుతామండి? ప్రాణాలే పోతాయి. అవి అవతల వాళ్ళకి కావచ్చు, మనకు కావచ్చు. కాబట్టి దేవుని సేవించేటప్పుడు కూడా, అంటే ఆ పనుల విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినప్పుడు, మరి దేవుని సేవించే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన హృదయాలను దేవుని తట్టు తిప్పి దేవుణ్ణి సేవించాలి. ఇంకెలా సేవించాలంట? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 13వ వచనం అండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయాలి. అంటే దేవుణ్ణి ఎలా సేవించాలంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించాలి. ఏమని భయపడాలి? అమ్మో కొడతాడేమో, తిడతాడేమో, చంపుతాడేమో అనే. ఇక్కడ భయంలో ఏముంటుందంటే, ఇష్టపూర్వకంగా లోబడి దేవునికి భయాన్ని, దేవుని పట్ల భయాన్ని కలిగి ఉండాలి. శిక్షిస్తాడేమో అని కాదు. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఈ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. క్రమంగాను మర్యాదగాను ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని శిక్షించడు. దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి భయపడి ఉండాలి, ఎందుకంటే ఆయన మనల్ని మన పాపాల నుంచి విముక్తి కలగజేశాడు. దేవునికి భయపడి ఉండాలి, ఎందుకంటే ఆయన మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. దేవునికి భయపడి ఉండాలి, ఎందుకంటే ఆత్మ సంబంధమైన సమాజాన్ని మనకి దయచేశాడు. దేవునికి భయపడి ఉండాలి, ఎందుకంటే సర్వ సృష్టిని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడి ఉండాలి, ఎందుకంటే ఆయన సమస్త సృష్టిని నిర్మించిన వాడు. దేవునికి భయపడి ఉండాలి, ఆయన మనకి నిత్య జీవాన్ని దయచేయబోయేవాడు. అందుకు భయపడాలి. కాబట్టి దేవునికి భయపడి ఆయన్ను సేవించాలి. మరొక పాయింట్ చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు యెహోవానే సేవించుడి. నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఈ మాట ఎవరంటున్నారు? యెహోషువ చెప్తున్నాడు, ఇశ్రాయేలు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. దేవుణ్ణి ఎలా సేవించాలంట? నిష్కపటముగాను సత్యముగాను ఆయన సేవించాలి. ఒకవేళ మీరు లేదు, ఇంకా ఇంత చెప్పినా సరే మీరు అన్య దేవతలనే సేవిస్తాం, వాటినే మొక్కుతాం, వాటినే పూజిస్తామంటే మీ కర్మ. ఎలా నిర్ణయం తీసుకుంటారో మీరు తీసుకోండి. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఒక్కటే నిర్ణయం అండి, ఒకటే పడవ. అంటే దేవుణ్ణి నిష్కపటముగాను సత్యముగాను సేవించాలి. దేవుని సేవించే క్రమంలో నిష్కపటంగాను సత్యంగాను. అంటే కపటం అంటే వేషధారణ, మనసులో పెట్టుకొని బయటికి మాత్రం యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ అనేది మనం లోకంలో ఉండేటప్పుడు చేసావేమో, ఇప్పుడు కూడా అవసరమా? ఇప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే హృదయాంతరంగాలను పరిశీలించే దేవుని ముందు మనము ఉన్నాము. కాబట్టి దేవుని సేవించేటప్పుడు
ఏ హృదయంతో సేవిస్తున్నాం, ఏ మనసుతో సేవిస్తున్నాం అన్నది దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు, గ్రహిస్తాడు. కాబట్టి ముందే మనమే మన హృదయాల్ని నిష్కపటముగా, సత్యముగా, ఉన్నది ఉన్నట్టుగా, అంటే లోపలే ఉందో బయట కూడా అది ఒక అర్థంలాగా. అర్థం ఏం చేస్తుంది? మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది మనల్ని. అంతేగాని ఫిల్టర్స్ ఏమైనా యాడ్ చేస్తుందా? ఫిల్టర్స్ మనమే యాడ్ చేసుకుంటాం. ఎప్పుడు సెల్ఫీలు ఇప్పుడు బాగా యాప్స్ వచ్చేసినాయి. ఎందుకు ఆ వేషధారణ? దయచేసి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేరుగా చెప్తున్నాను, దయచేసి అలాంటివి యాప్లు వాడొద్దు, ఫోటోలు దిగొద్దు. ఎందుకంటే దానివల్ల ఏం చేస్తున్నావు అంటే దేవునికి తీర్పు తీరుస్తున్నావు. నువ్వు నన్ను అంధవికారంగా పుట్టించావు, నువ్వు నాకు రంగునివ్వలేదు, నీకు నన్ను తయారు చేయడం చేత కాలేదు అని నేను నిరూపిస్తున్నాను ఫిల్టర్స్ యాడ్ చేసి. అవసరమా? ఎవరికి అందరిని చూపించుకోవాలి? దయచేసి గమనించండి. అలాంటి పనికిమాలిన ఫిల్టర్స్ మనం పెట్టుకోవద్దు, వేరే వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకో. దేవుడు నాకు ఇచ్చిన కలర్ నాకు చాలు. ఏమండి? దేవుడు నాకు ఇచ్చిన అందం చాలు, దేవుడు నాకు ఇచ్చిన స్థితి చాలు. ఉన్న స్థితిలోనే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నిన్ను మహింపరచగలిగే మనసును నాకు ఇవ్వు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? నిష్కపటంగా దేవుణ్ణి, సత్యముగాను దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. అది దేవుడు మన నుంచి కోరుతున్నాడు. తర్వాత పాయింట్ చూసినట్లయితే మొదటి దిన వృత్తాంత గ్రంథములు 28వ అధ్యాయము, మొదటి దిన వృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయన విసర్జించిన ఎడల నిత్యముగా త్రోసివేయను. ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తున్న మాట, దేవుడు హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు, హృదయములను పరిశోధించే దేవుడు. కాబట్టి నిష్కపటంగా ఉండు అని ఒక మాట చెప్తున్నాడు. ఇంకా నీవు ఆయనను తెలుసుకోవాలి. మొదటి విషయం ఏంటండి? తెలుసుకోవాలి. అవకాశం ఉంటే అక్కడ అండర్లైన్ చేసుకోండి, నంబర్లు వేసుకోండి. నీవు ఆయన్ను మొదట ఏం చేయాలి? 1 తెలుసుకోవాలి. నెంబర్ 2 మనఃపూర్వకంగా. నెంబర్ 3 హృదయపూర్వకంగా. నెంబర్ 2. నెంబర్ 3 మనఃపూర్వకంగా ఆయనను సేవించాలి. సేవించే విషయంలో మొదట ఆయన తెలుసుకోవాలి, రెండోది హృదయపూర్వకంగాను, తర్వాత మనఃపూర్వకంగాను ఆయన సేవించాలి. దేవుని సేవించే విషయంలో ఇవి మనం కలిగి ప్రయత్నించాలి. అలాగే ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అంటున్నాడు. దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడంట. ఎప్పుడు? ఆయనను వెతికిన ఎడల. మనం వెతుకుతున్నావా? దేవుడు మనం వెతుకుతున్నావా? వెతికితే ఇప్పుడు కూడా దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. అంటే భౌతికంగా కాదు, దేవుడు ఆత్మస్వరూపి, మనకు తెలుసు. ఆయన ప్రత్యక్షత అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాము. నీవు ఆయన్ను విసర్జించిన ఎడల, విసర్జిస్తే తోసేస్తాడు, ఇంకా వేరే ఆప్షను ఉండదు. ఇవి మనం దేవుని సేవించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ విధంగా దేవుని సేవించాలి. ఎలాగా? భయభక్తులతో, మనఃపూర్వకంగా, అలాగే యెహోవా తట్టు హృదయమును త్రిప్పి భయభక్తులతో, నిష్కపటముగా, సత్యముగా, మనఃపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి. ఈ విధంగా దేవుణ్ణి సేవించాలి. సరే, తర్వాత పాయింట్ చూద్దాం. యెహోవాను సేవిస్తే మనకు కలిగే ప్రతిఫలం ఏమిటి? మనకు కలగబోయే ప్రతిఫలం ఏమిటి? ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, నేను ఎక్కడ ఉందునో నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఇది యేసుప్రభువు వారు చెప్తున్న మాట. ఒకడు నన్ను సేవించిన ఎడల,
అంటే యేసు ప్రభువాన్ని మనం సేవించినట్లయితే ఏం జరుగుతుందంట? ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలను. అంటే నన్ను సేవింపగోరువాడు నన్ను వెంబడింపవలను. ఇది యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఆయన ఎక్కడ ఉంటాడండి? దేవుని కుడిపార్శ్వాన ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయనతో పాటు ఉంటాం. ఎప్పుడు? యేసు ప్రభు వారిని సేవించి ఆయన వెంబడించిన ఎడల, యేసు ప్రభు వారిని వెంబడించిన ఎడల మనం కూడా ఆయనతో పాటు దేవుని యొక్క కుడిపార్శ్వాన ఆయనతో పాటు ఉంటాము. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని కనపరచును. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఒకవేళ దేవుని మనం సరిగ్గా సేవించగలిగితే, యేసు ప్రభు వారు ఏ క్రమంలో అయితే ఆయన సేవించాడో అదేవిధంగా యేసు ప్రభు వారిని అనుసరించి దేవుని మనం సేవించినట్లయితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. కొందరు కొన్ని ఏళ్ల తరబడి ఒకే దగ్గర డ్యూటీ చేస్తూ ఉంటారు, నమ్మకంగా డ్యూటీ చేస్తుంటారు. నాకు ఇదిగో ప్రమోషన్ ఇస్తాడు, ఈసారి అయినా ప్రమోషన్ ఇస్తాడు, ఈ సంవత్సరం అయినా ప్రమోషన్ ఇస్తాడు, మొత్తం పూర్తి ఎఫర్ట్ పెట్టి నిజాయితీగా సేవ చేస్తుంటారు. కానీ ఆ సంస్థ ఎప్పటికీ ఆ మనిషిని గుర్తించదు. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రమోషన్ మీద ప్రమోషన్లు తీసుకుని ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అక్కడే ఉంటాడు. మనుషులు నమ్ముకుంటే ప్రతిఫలం వాడు దయచేయకపోవచ్చు, కానీ యెహోవాను నమ్ముకుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా మనల్ని మహింపరిచేవాడు. దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని, ఎవరైతే సేవిస్తారో ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. క్రైస్తవులు ఈరోజు అంటే అనేకుల చేత ద్వేషింపబడుతున్నప్పటికీ సమాజంలో ఒక మంచి గుర్తింపు, గౌరవం అనేది క్రైస్తవులకు ప్రత్యేకంగా ఉంది. ఏ విషయంలో అనేది మీరు కూడా చాలాసార్లు గమనించి ఉంటారు. క్రైస్తవులు అనగానే ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవుడు మనల్ని ఆల్రెడీ గణపరుస్తున్నాడు. అది గమనించినట్లయితే అది గమనించి ఇంకా దేవుణ్ణి మనపూర్వకంగా సేవించినట్లయితే దేవుడు ఇంకా మనల్ని మహింపరుస్తాడు, ఘనపరుస్తాడు. యేసు ప్రభు వారిని తిరిగి లేపిన దేవుడు, యేసు ప్రభు వారిని ఘనపరిచిన దేవుడు, యేసు ప్రభు వారిని మహింపరిచిన దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు, మనల్ని కూడా మహింపరుస్తాడు. ఈ విషయాలు నమ్మి మన దేవుణ్ణి మహింపరచాలి. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలెను. ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల అందరికీ దాసుడై ఉండవలెను. ఇదండి, అంటే ఒక గొప్ప సూత్రం అండి. ఎవరైతే గొప్పవారై ఉండగోరుతున్నారో వారు మీకు దాసుడై ఉండాలి. ఎవరైతే మీలో ప్రముఖుడై ఉండగోరుతున్నాడో వాడు పరిచారకుడై ఉండాలి, పనివాడై ఉండాలి. అంటే బేసిక్స్ తెలియకుండా కింద ఏం జరుగుతుందో, గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుందో తెలియకుండా వాళ్ళు పైకి వెళ్ళి ఏం సాధించలేరండి. కొందరు డైరెక్ట్గా ఒక సంస్థకి అధిపతి అయిపోతాడు, ఒక సంస్థకి అధినేత అయిపోతాడు, లేదంటే ఒక గ్రూప్కి లీడర్, మేనేజర్ అయిపోతాడు. కానీ ఆ గ్రూప్ని మేనేజ్ చేయడం అతనికి చేతగాక అందరి చేత ద్వేషం పడతారు. అందరూ అతన్ని చేదరించుకుంటారు, అసహించుకుంటారు. బయటికి మాత్రం సార్ ఓకే సార్, అలాగే సార్ అంటారు. కానీ ఏం చెయ్యాలో అక్కడ కింద అసలు అతని కింద పనిచేసే వాళ్ళు ఏ పని చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళు పడుతున్న కష్టం ఏంటి, ఇవన్నీ తెలియకుండా అతను కేవలం మేనేజ్మెంట్ చేస్తానంటే అది ఆ పని అనేది వర్ధిల్లదు. అది తెలిసిన ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే మీరు గొప్పవాడై ఉండగోరుతున్నాడో అతను మొదట మీకు పరిచారకుడై, పనిచేసేవాడై ఉండాలి. మీ కింద పనిచేసేవాడై ఉండాలి. ఎందుకు పని చేయాలి? ఎందుకంటే మొదట కింద ఉన్న పని వాళ్ళకి పరిచారకుడై ఉండేటప్పుడే కదా వాళ్ళు పడే శ్రమ ఏంటి, వాళ్ళు పడే బాధ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. ఇది ఒక విధంగా ఒక బిజినెస్ మేనేజ్మెంట్లో ఒక పాయింట్ అనుకోవాలి. వాళ్ళతో కలిసి, అందుకే కొన్ని సంస్థల్లో కంపెనీ ఓనర్స్ కూడా కింద వర్కర్స్ దగ్గరికి వచ్చి పని చేస్తూ ఉంటారు, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం కోసం. కొందరు సంస్థ యజమానులు వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్ మేనేజ్మెంట్లో పెట్టకుండా ఫస్ట్
ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆయా డిపార్ట్మెంట్స్లో ఫస్ట్ అక్కడ పని చేయడానికి పెడతారు. వాళ్ళ కింద పనివాడిగా పెడతారు ఫస్ట్. అవన్నీ నేర్చుకున్న తర్వాత, అవి అర్థమైన తర్వాత అప్పుడు అతను తీసుకెళ్ళి యజమానిగా పెడతారు. అప్పుడు దాన్ని సమర్థవంతమైన పరిపాలన చేయగలుగుతాడు, దాన్ని మేనేజ్మెంట్ చేయగలడు. ఎక్కడైనా సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కారం చేయగలుగుతాడు. ఎందుకంటే బేస్లో ఏం జరుగుతుంది అన్నది ఆయనకి అర్థం అవుతుంది. కాబట్టి ఇది గొప్ప సూత్రం. మనల్ని ఏదో అణి చేయడానికో లేకపోతే మనల్ని తగ్గించడానికో తృణీకరించడానికో ఇది చెప్పబడిన మాట కాదు. ఎవరైతే గొప్పవారు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మొదట పని చేయాలి. సంఘంలో కూడా అంతేనండి. డైరెక్ట్ ఎవరు పాస్టర్లు అయిపోరండి, సంఘ పెద్దలు అయిపోరండి. మొదట పరిచారకుడై ఉండాలి, ఆ తర్వాత బోధించగలిగే సామర్థ్యం, బోధకుడై ఉండాలి, ఆ తర్వాత సువార్థికుడు, ఇలా రకరకాలుగా. తర్వాత పంచిపెట్టే విషయం, కరుణించే విషయం, ఇలా రకరకాలు ఉన్నాయి సంఘంలో. వీటన్నిటిని చేస్తూ తను ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఆఖరిలో అతను సంఘ పెద్దగా తీర్చిదిద్దబడతాడు. అప్పుడు ఆ అర్హత అనేది దేవుడి నుంచి వచ్చింది అవుతుంది. లేకపోతే కేవలం మనుషుల ద్వారా ఆ వయసును బట్టి ఏదో నువ్వే పని చేయలేవుగా, సంఘ పెద్దగా ఉండు, మా సంఘానికి ఒక పెద్ద ఉండాలి కాబట్టి సంఘ పెద్దగా ఉండు అంటే ఏదో దానం చేసినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి యేసుప్రభువు వారు కోరుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరిచారకులుగా ప్రారంభం కావాలి. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో తమ పాత్రను పోషిస్తూ ఇతర విశ్వాసుల్ని బలపరుస్తూ ఉండాలి. విశ్వాసం అది దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుని సేవించే వారికి దేవుడే ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే వారిని గొప్ప చేస్తాడు. వారికి తగిన అర్హతనిచ్చి వారిని గణపరుస్తాడు, స్థాయినిచ్చి వారిని గణపరుస్తాడు. ఇది మనకు కలిగే ప్రతిఫలం. అలాగే అపోస్తుల కార్యములు ఈ విషయం చెప్పుకొని ముగించుకుందామండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీరు విడుచు పూర్ణమైన వినయభావములతో నేనేలాగు ప్రభువును సేవించుంటునో మీకే తెలియను అంటున్నాడు. అంటే పౌలు చెప్తున్న మాట అంటే యూదులు కుట్ర చేశారు ఆయన మీద, అయినా కూడా నాకు కలిగిన శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడుచు. సాధారణం కదా, బాధలు కలిగేటప్పుడు ఆటోమేటిక్గా కన్నీళ్ళు విడుచు. అంటే ఆ బాధలు పంచుకునే స్థాయి ఎవరికి లేదండి. పౌలు స్థాయి ఏంటి? ఎక్కడ పడితే అక్కడ, అంటే మనం కనీసం బంధువులకి మన ఇంటోళ్ళకి కూడా మనం సువార్త చెప్పడం, ప్రభువుని ప్రకటించం. కానీ పౌలు ఏం చేస్తున్నాడు? ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ఖండం కాని ఖండం, భాష కాని భాష, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నరమాంస భక్షకులకు కూడా సువార్త ప్రకటించే స్థాయి. కొన్ని తెగలకి అక్కడ కూడా వెళ్ళి సంఘాలు కట్టాడు పౌలు. ఆయన స్థాయికి ఆయన పడిన ఇబ్బందులు, శోధనలు, బాధలు సొంత జనాంగమే, యూదులే ఆయన్ని ఆటంకపరుస్తున్నప్పుడు ఆయన నేను ప్రభు సేవ చేస్తున్నాను, అయినా కూడా నాకు సహకరించకపోగా నాకు ఆటంకాలు కలిగజేస్తున్నారని బాధపడుతూ కన్నీళ్లు విడుస్తూ ఏం చేశాడంట? కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుతును. పూర్ణమైన వినయ భావంతో, అయినా కూడా దేవునికి లోబడి సేవ అనేది ఎక్కడ ఆపకుండా అదే ఉత్సాహంతో తన ఆఖరి వరకు కొనసాగించాడు. అది మీకే తెలియను అంటున్నాడు. ఇక్కడ మామూలుగా మనకి తటస్థించే విషయాలు అంటే మామూలుగా మనం ఎవరినైనా పరిశీలిస్తే వాళ్ళు మనుషులకు కనబడాలని చేస్తుంటారు. కానీ పౌలు అలా కాదు. ఎక్కడ ఉన్నా సరే, ఎవరు చూసినా చూడకపోయినా మొట్టమొదటి తన పని ఏంటంటే దేవుని పని, సువార్త ప్రకటించాలంతే. ఆ తర్వాత ఏదైనా అనుకునేవాడు. అలాగే ప్రకటిస్తూ ఉన్నప్పుడు తనకు ఆ ఇబ్బందులు అనేవి ఎదురయ్యాయి. దేవుడు చూస్తున్నాడు అనే ఒక విషయాన్ని మాత్రం గ్రహించి దేవుని పైన దృష్టి పెట్టి తన సేవను కొనసాగించాడు. దానికి ప్రతిఫలం ఏంటంటే అందరికీ అతని పని కనబడింది. అందరికీ పౌలు తలక పని కనబడింది. కాదంటావా? అలా ఈరోజు ఇక్కడ మనం ఉండి వాక్యాన్ని వినగలుగుతున్నాము, బోధించగలుగుతున్నాము, పంచుకోగలుగుతున్నాము, ఇతరులకు ప్రకటించగలుగుతున్నామంటే ఒక కారణం ఎవరంటే పౌలండి. అలాంటి సేవకులు. తోమా వచ్చాడు ఇండియాకి, ఆయన రాలేదని కొందరు అంటే యేసుప్రభువే పుట్టలేదు అంటున్నారు.
అంటే వాళ్ళకి మనం చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఈరోజు మనం బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆయన మహింపరచగలుగుతున్నామంటే యేసు ప్రభు వారు పంపిన 12 మంది సేవకులు, 12 మంది శిష్యులు. వాళ్ళు చేసిన సేవ మనకి కనబడుతుంది. వాళ్ళని దేవుడు మహింపరుచున్నాడు. అదేవిధంగా దేవుని సేవ ఈ విధంగా చేసినట్లయితే భయభక్తులతో హృదయపూర్వకంగా ఆయన తట్టు మన హృదయాలను త్రిప్పి నిష్కాపడంగాను సత్యంతోనూ మనపూర్వకంగా సేవ చేసినట్లయితే ఆయన కూడా మనల్ని మహింపరుస్తాడని నమ్మి సేవ చేద్దాం. మనుషులకు కనబడవలనగా అని కాదు, కానీ రహస్యమందున మీ తండ్రికి కనబడినట్లుగా మనము దేవుని సేవని చేద్దాము. ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఎవరి పట్ల ద్వేషం కలిగి ఉండకుండా దేవుని ప్రేమను కనపరుస్తూ ప్రతి ఒక్కరం కూడా దేవుని సేవలో పాలు పంపులు పొందుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా తెలియజేస్తూ వాక్యాన్ని ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘ సువార్థికులు అంబేద్కర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు.